రైతులకు ఈ రోజే స్థలాలు కేటాయింపు. 291 మందికి ఈ లాటరీ ద్వారా ఫ్లాట్లు కేటాయింపు. రాజధాని అమరావతి నిర్మాణానికి తొలి దశలో 29 గ్రామాల పరిధిలో భూ సమీకరణలో భూములిచ్చిన రైతులకు ఈ లాటరీ ద్వారా ఫ్లాట్ల కేటాయింపు ప్రక్రియ కొనసాగుతుంది. 2019కి ముందు భూములిచ్చిన రైతుల్లో వివిధ కారణాల వల్ల ఫ్లాట్ల కేటాయింపు జరగని వారితో పాటు 2024 జూన్‌లో కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక భూములిచ్చిన రైతులకు దశల వారీగా స్థలాలు కేటాయిస్తోంది. ఉండవల్లి గ్రామంలో మెట్ట భూములిచ్చిన 201 మంది రైతులకు 390 స్థలాలతో పాటు మరో 14 గ్రామాలకు చెందిన 90 మంది రైతులకు 135 స్థలాల్ని సిఆర్‌డిఏ ఈరోజు కేటాయించబోతుంది. ఉండవల్లి రైతులకు ఈ గ్రామంలో మధ్యాహ్నం 3 గంటలకు లాటరీ ద్వారా స్థలాలు కేటాయిస్తారు. మిగతా గ్రామాల వారికి ఉదయం 11 గంటలకు రాయపూడిలోని సిఆర్‌డిఏ కార్యాలయంలో లాటరీ ద్వారా స్థలాలు కేటాయిస్తారు. అత్యధికంగా నిడమర్రులో 58, వేగ వెలగపూడిలో 25, మందడంలో 21 ఫ్లాట్లు కేటాయించబోతున్నారు. రాజధానిలో సీడ్ యాక్సెస్ రోడ్ల నిర్మాణానికి భూ సమీకరణలో భూములు తీసుకున్న రైతులకు ఈ నెల 27న ఉండవల్లో జరీబు భూములు ఇచ్చిన రైతులకు 30 స్థలాలైతే కేటాయించబోతున్నారు. ఇప్పటి వరకు దాదాపు 70,000 మందికి స్థలాలైతే కేటాయించారన్నమాట. సిఆర్‌డి ఇప్పటి వరకు రాజధాని నిర్మాణానికి భూములు ఇచ్చిన వారికి 70,000 మందికి భూములైతే కేటాయించారు. స్థలాల కేటాయింపు ప్రక్రియ 2019 ముందు రూపొందించిన నిబంధనల ప్రకారం ఈ లాటరీ ద్వారా అయితే వారికి ఇస్తున్నారన్నమాట. తొలి దశలో 29 గ్రామాల పరిధిలో భూములు ఇచ్చిన రైతులకు వారి గ్రామానికి సమీపంలో లేఅవుట్‌లో భూములైతే కేటాయిస్తుంది. భూములిచ్చిన రైతుల వారికి వచ్చే స్థలాన్ని బట్టి ఏ పరిమాణం గల ఫ్లాట్లు ఎన్ని కావాలో సిఆర్‌డి అనేది ముందే కోరాలన్నమాట. సో, ఇది మనకు ప్రజెంట్ తాజా సమాచారం. ఈరోజు వీరందరూ కూడా స్థలాలైతే పంపిణీ చేయబోతున్నారు. సో, ఇది అప్డేట్. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్.